భక్తులందరూ కూడా విజ్ఞప్తి. శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారికి మొదటి రోజు కోదండరామస్వామి అవతారంతో భక్తులను స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ముఖ్యంగా గర్భాలయంలో లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారికి సువర్ణ కవచంతో స్వామివారు భక్తులు దర్శనమిస్తున్నారు. ఈ 10 దినములు విశేషంగా స్వామివారి కైంకర్యాలకు ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో స్వామిని భక్తులు స్వామి అనుగ్రహార్చన చేస్తారు. విశేషమైన ఈరోజు కోదండరామస్వామి అలంకారం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఎవరైతే రామనామస్మరణ చేస్తారో వారి నిరంతరం జయం కలుగుతుందట. అంత విశేషమైన రాముల వారు ఈరోజు సత్యనారాయణ స్వామి వారు రాముల వారిగా దర్శనమిస్తూ భక్తులందరూ కూడా అనుగ్రహార్చన చేస్తున్నారు. ఒకసారి ఆ స్వామివారి మీ మనసులో ప్రార్థన చేసుకుని ఈ కైంకర్యానికి మీరందరూ వచ్చిన వారందరూ కూడా ఆ రామచంద్ర ప్రభు పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ అక్టోబర్ 2వ తేదీ విజయదశమి విశేషమైన స్వామివారి శమీ దర్శనం రాత్రి గ్రామోత్సవం విశేషంగా ఉంటుంది. అందరూ కూడా ఈ 11 రోజులు విశేషమైన కైంకర్యం పాల్గొని సత్యనారాయణ స్వామివారి అనుగ్రహం ప్రాప్తి కావాల్సిన ప్రార్థన. అలాగే పోలీసు వారి హెచ్చరిక. మహిళలు ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఆభరణాలు చాలా జాగ్రత్తగా మీ ఒంటి మీద ఉండే ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాల్సి పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. కావున అందరూ కూడా మీ సెల్ ఫోన్లు ఈ యొక్క ఆభరణాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా మరి వారి యొక్క విజ్ఞప్తి. పురుష